యెషయా గ్రంథం 6వ అధ్యాయం 20వ వచనాన్ని మనం చదివితే ఇంకొక విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. నీ సూర్యుడికను అస్తమింపడు, నీ సూర్యుడికి అస్తమింపడు, నీ చంద్రుడు క్షీణింపడు. యెహోవాయే నీకు నిత్యమైన వెలుగుగా ఉండును. యెహోవాయే నీకు నిత్యమైన వెలుగుగా ఉంటాడు గనుక నీ దుఃఖ దినములు సమాప్తములగును. గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఆయన నీతి సూర్యుడిగా నీ మీద ఉదయించడానికి కారణం ఏమిటి? ఆయన ఒక్కసారి ఉదయించాడంటే ఆయన ఎన్నడను అస్తమించడండి. నీవు నేను అనుకుంటున్నా ఈ సూర్యుని ఉదయాన చూసి నమస్కరించి రాత్రికి ఉంగిపోతాడా? కానీ రాత్రి నీ మీద ఉదయిస్తున్న యేసు ఆయన నిత్య దేవుడై ఉన్నాడు. నీతి సూర్యుడు ఆయన. ఈ సూర్యుడు అస్తమించేవాడు కానే. గట్టిగా స్తోత్రం చెప్పరండి. హల్లెలూయా. నీ మీద ఉదయిస్తున్న నీతి సూర్యుడు ఎవడంటే ఆయన నీవు నేను అనుకుంటే కనబడే ఈ సూర్యుడు కాదు. అఫ్ కోర్స్ ఈ సూర్యుడు ఉదయిస్తే మనకు చాలా సంతోషం కదా. ఎంతో జీవం ఉంది. ఈ దినాన పక్షులు, చంద్రుడు లేకపోతే చెట్లు బ్రతుకుతున్నాయి అంటే సూర్య రశ్మి కాంతి